హే గాయ్స్, దిస్ ఇస్ డాక్టర్ అర్చన గుప్తా అండి. సో వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఇవాళ నా స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్దామని వచ్చామన్నమాట. ఎందుకంటే ముందు చాలా డల్ స్కిన్, అండ్ దాని తర్వాత అసలు గ్లో అనేది లేదు. వెరీ అంటే డెడ్ స్కిన్ టైప్ అంటుంటారు కదా, అట్లా ఉండేది. అండ్ అంటే స్కిన్ అందంగా లేదా అంటే అందంగా ఉంది, బట్ సి అంత గ్లో లేదు. అండ్ ఇక్కడ చిన్న చిన్న రింకిల్స్ కానీ క్రో లైన్స్ అంటాము, అలాంటివన్నీ వస్తున్నాయి అనమాట. బట్ దట్ డజంట్ మీన్ నాకేదో యాక్నే వచ్చేస్తుంది, పింపుల్స్ వచ్చేస్తుంది, నాకు మంచిగా లేదని కాదు. బట్ సమ్వేర్ ఐ థాట్ నా స్కిన్ అనేది కరెక్ట్గా లేదు అని. సో అప్పుడు నేను ఏం చేశానంటే, అసలు హెల్దీ స్కిన్ అంటే ఏంటి, అన్హెల్దీ స్కిన్ అంటే ఏంటి అనే దాని మీద కొంచెం మనం తెలుసుకుందాము. సో అసలు హెల్దీ స్కిన్ అనేది మనకు ఎట్లా కనిపిస్తుంది అంటే, వెరీ మాయిశ్చరైజ్డ్గా మనకు ఒక స్మూత్ టెక్స్చర్ ఉండేటట్టు కనిపిస్తుంది అనమాట. అదే అన్హెల్దీ స్కిన్ అనుకోండి, డ్రై అయిపోయినట్టు, డీహైడ్రేట్ అయిపోయినట్టు, స్కేలీగా రఫ్గా, అంటే మనకు ఆ స్కిన్ పట్టుకోవడానికి కూడా స్మూత్గా ఉండదు. అండ్ లైన్స్, రింకిల్స్, ఎస్పెషలీ మనకి ఇక్కడ చీక్ దగ్గర, ఐస్ దగ్గర లైన్స్ అన్ని కనిపిస్తూ ఉంటుంది. అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉండటం, ఒక చోట రెడ్గా ఉండడం, ఒక్కోసారి డార్క్గా ఉండడం, ఒక చోట ఫ్లేకీగా ఉండటం, అట్లా అన్ఈవెన్గా మనకు స్కిన్ అనేది ఉంటుంది. అదే హెల్దీ స్కిన్ అనుకోండి, మనకు ఓవరాల్ టోన్ ఈక్వల్గా ఉండటం, అండ్ ఫర్మ్గా ప్లంపీగా అంటుంటాం కదా. అండ్ ఎక్కడ కూడా మనకు ఇరిటేషన్ కానీ బ్లాటినెస్ కానీ అవి ఏమీ లేకుండా మనకు అన్హెల్దీ హెల్దీ స్కిన్కి డిఫరెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. సో హెల్దీ స్కిన్ కావాలి అని అనుకుంటే కూడా మనకు రకరకాల సైన్స్ అనేవి ఉంటుంది. సో అసలు ఆ స్కిన్ అనేది హెల్దీగా ఉండటానికి మనం ఏమేం చేయాలి అనేది కనుక ఒక్కసారి చూసినట్టయితే, ఫస్ట్ కొన్ని సైన్స్ చూద్దాము. ప్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు 5 లేయర్స్ ఆఫ్ స్కిన్ అనేది ఉంటుంది. ఆ 5 లేయర్స్లో అప్పర్ లేయర్ ఇస్ వెరీ డెడ్ టిష్యూస్ అని చెప్తాం. కింద మనకు న్యూ సెల్స్, లైవ్ సెల్స్ అనేవి ఉంటుంది. ఎపిడర్మిస్, డర్మిస్ అంటుంటాము. సో ప్రతిరోజు మనకు పాత సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి కొత్త సెల్స్ లేయర్స్ పైకి వస్తూ ఉండాలి. బట్ ఎప్పుడైతే మనకు పాత సెల్స్ అని అక్యుములేట్ అయిపోతుందో, దేర్ మనకు డార్క్ అయిపోయినట్టు, గ్లో లేకుండా, అండ్ చిన్న చిన్న అన్ఈవెన్ టోన్స్ అనేవి వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం అన్ని లేయర్స్ ఆఫ్ ద స్కిన్ ని ప్యూరిఫై చేసుకుంటున్నామా లేదా. సో దానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్. సో డీప్ 5 లేయర్స్ డీప్గా మనం వెళ్ళడానికి క్లెన్సర్ అనేది యూస్ చేస్తాం. అంటే ఫేస్ వాష్కి క్లెన్సర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, క్లెన్సర్లో పార్టికల్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. ఆల్ ద 5 లేయర్స్కి మనకు ప్యూరిఫై చేస్తుంది. అండ్ తర్వాత బ్యాలెన్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకు పిహెచ్ బ్యాలెన్స్ లాగానే ఇంటేక్ ఆఫ్ వాటర్ కరెక్ట్గా ఉండాలి. వెజిటబుల్స్, సాలడ్స్, ఆల్కలైన్ ఫుడ్స్ అన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు మనకు పిహెచ్ బ్యాలెన్స్ ఎట్లయితే అవుతుందో, మన ఫేస్ స్కిన్ బ్యాలెన్స్ అవ్వటానికి కూడా మనకు టోనర్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ఈవెన్ టోన్, ఇందాక చెప్పాను కదా, బ్లాట్స్ కానీ ఇరిటేషన్ కానీ రెడ్డినెస్ ఎక్కడైనా ఉన్నా కూడా అదంతా బ్యాలెన్స్ అవ్వటానికి వీ నీడ్ అ టోనర్ అనమాట. టోనర్ ఈజ్ నథింగ్ బట్ థిన్ ఫిల్మ్ లాగా మనకు క్లీన్ అయిన సెల్స్ మీద బ్యాలెన్స్ చేస్తుంది. సో ఎవరైనా అన్ఈవెన్ టోన్ ఉంటే డెఫినెట్లీ ఈ టోనర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత రీబిల్డ్ చేసుకోవాలి, అంటే రెన్యూ చేసుకోవాలి. మనకు సెల్స్ మంచిగా ఉండటానికి మనం ఏం చేయాలి అంటే, ఏదైనా స్కిన్ రిపేర్స్ ఉంటే సిరమ్స్ అనేవి, వైటమిన్ సి సిరమ్స్ కానీ ఆర్ కస్టమైజ్డ్ సిరమ్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డ్రెస్ లేకపోతే బ్లౌజ్ ఏదైనా కస్టమైజ్ చేసుకుంటాం కదా, నాకు ఆ డిజైనే కావాలి ఆర్ ఆ నెక్కే కావాలి అనేసి. ఎగ్జాక్ట్లీ మీ స్కిన్కి ఏం కావాలి, గ్లో కావాలి, స్పాట్స్ వెళ్ళిపోవాలి, ఆర్ ఓపెన్ పోర్స్ ఉన్నాయి, అండ్ ఫ్యూచర్లో కూడా రింకిల్స్ రాకూడదు, అట్లా మనకి ఏవైతే రిపేర్స్ ఉన్నాయో అవన్నీ మనం రీబిల్డ్ చేసుకుంటాము. అండ్ మాయిశ్చరైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మాయిశ్చరైజర్ అనేది బేస్డ్ ఆన్ యర్ స్కిన్ టైప్. మనకు డ్రై స్కిన్ ఉందా లేకపోతే ఆయిలీ స్కిన్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ నాది నార్మల్ స్కిన్నే, బట్ మేము చాలా కోస్టల్ ఏరియాస్లో ఉంటాం కాబట్టి ఈజీగా నాకు డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ 30+ ఎప్పుడైతే వచ్చిందో డ్రై అయిపోతూ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా నాకు రింకిల్స్ రాకూడదు, స్కిన్ హెల్త్ని బాగా మెయింటైన్ చేసుకోవడానికి నాకు క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అనేది సజెస్ట్ చేశారు. నేను అదే వాడుతున్నాను. అదే వాళ్ళకి ఎవరికైనా కూడా
కూడా మనకు ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్, దాంట్లో కూడా ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేము ఎండకి వెళ్ళమండి, మేము ట్యాన్ అవ్వము అని అనుకుంటూ ఉంటారు, బట్ వీ నీడ్ దట్ ప్రొటెక్షన్. సో మినిమం ఎస్పీఎఫ్ ఒక 30 ఎస్పీఎఫ్ ఉండేటట్టు, మేబీ మన బ్లూ లైట్ మన స్క్రీన్స్ వల్ల కానీ ల్యాప్టాప్స్ వల్ల కూడా మనకు ఈ బ్లూ లైట్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 5 స్టెప్స్ని మనము రెజిమెన్ లాగా ఎవ్రీ డే ఫాలో చేసేసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సర్, సో డీప్గా అన్ని లేయర్స్ క్లీన్ చేయడానికి, అండ్ టోనర్, అండ్ దాని తర్వాత రిపేర్స్ ఏమైనా ఉంటే సిరమ్స్ అనేవి యూస్ చేసి, దాని తర్వాత మాయిశ్చరైజర్ అలాంగ్ విత్ ఎస్పీఎఫ్. అలా మనం యూస్ చేసుకుంటూ వచ్చాము అంటే స్కిన్ విల్ డెఫినెట్లీ గ్లో. అంటే మనం ఇదేదో ఆ, ఇప్పుడు గ్లో కోసం అనేది కాదు, ఫ్యూచర్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు, అంటే ఇప్పుడు బాగానే ఉందండి నాకు అని అనుకోవచ్చు, బట్ స్లోగా మనకి రింకిల్స్ అనేవి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రింకిల్స్ కూడా జస్ట్ ఫైన్ లైన్స్ లాగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ ఐస్ దగ్గర కానీ ఈ లిప్స్ ఏరియాలో కానీ మనకు లైన్స్ లాగా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అండ్ క్రీపీనెస్, ముడతలు, అండ్ ఐ దగ్గర క్రో లైన్స్ అంటాము. అండ్ దాని తర్వాత స్వాలో స్కిన్, అంటే సాలోగా అయిపోతుంది ఇక్కడ. అండర్ ఐస్ లో కూడా మనకు సాకెట్ లాగా ఫామ్ అయిపోవటము. అంటే ఇక్కడ బాగా చూడొచ్చు మీరు డిఫరెన్స్ అనేది. సో ఇప్పుడు నాకు బాగానే ఉంది, రేపు 40 అయిన తర్వాత నాకు ఇలాంటి రింకిల్స్ రాకూడదు అంటే ఇప్పటి నుంచే ఎవ్రీ డే నేను కేర్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ రెజిమెన్ అనేది స్టార్ట్ చేశాను. అందుకే నాకు స్కిన్ అనేది బాగా గ్లో అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఈ పిక్లో ఎక్కడ కూడా నాకు ఫిల్టర్స్ కానీ మేకప్ కూడా పెట్టుకోను. ఐఎమ్ వెరీ సింపుల్. లైక్ ఏదో ఫంక్షన్స్ ఉంటే తప్ప ఏదైనా ఫౌండేషన్స్, క్రీమ్స్ మనము కాంపాక్ట్స్ వాడతామే కానీ డే టు డే లైఫ్లో మేకప్ అనేది అవసరం లేదు. బట్ ఈ డల్ స్కిన్ని ఎట్లా మనం లైవ్లీగా అండ్ గ్లోయింగ్గా చేసుకోవాలి అని చెప్పేసి ఈ స్టెప్స్ అండ్ నా రెజిమెన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. హోప్ ఈ చేంజెస్ వల్ల డెఫినెట్లీ బ్యూటీ బ్రీడ్స్ కాన్ఫిడెన్స్. సో మీ లోపల ఉంటున్న కాన్ఫిడెన్స్ని మీ వర్క్ కెరీర్లో కానీ మీ ప్రొఫెషనల్ పర్సనల్ దాంట్లో కూడా, సో డెఫినెట్లీ యూ కెన్ ఎంజాయ్ ద హోలిస్టిక్ లివింగ్ అండి. సో నాకు నా స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి షేర్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.